నమస్తే. సృష్టికి పూర్వము పంచభూతాలన్నీ పరమాణువులనే శక్తి కణాల రూపంలో ఈ శూన్యం మొత్తం విస్తరించి ఉన్నాయి. తర్వాత ఒకే ఫ్రీక్వెన్సీ కలిగిన శక్తి కణాలు ఒకదానికొకటి కలవడం ప్రారంభించాయి. ఆకర్షణ నియమం చేత మట్టి అణువులన్నీ ఒక చోటకు, నీటి అణువులన్నీ ఒక చోటకు, అగ్ని అణువులన్నీ ఒక చోటకు చేరి భూమిగా, నీరుగా, అగ్నిగా, వాయువుగా ఏర్పడి ఈ సృష్టి ఏర్పడింది. ఇదే నియమం మనకు కూడా పనిచేస్తుంది. మన ఆలోచనలకు కూడా శక్తి ఉంది. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి ఆలోచనలు, వస్తువులు, పరిస్థితులను, మనుషులను మనకు ఆకర్షించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకే ఫ్రీక్వెన్సీ కలిగిన ఆలోచనలు ఒకదానికొకటి ఆకర్షించడం జరుగుతుంది. అయితే మన మంచికి చెడుకు మూల కారణం మన ఆలోచనలే. థ్యాంక్ యూ.